అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలోని వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. గత కొద్ది రోజులుగా ఆలయానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అంటూ వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గ్రామస్తులైతే ఇక్కడ ఇవాళ కొంత ఉద్రిక్త పరిస్థితులు సైతం నెలకొనడం జరిగింది. పోలీసులను సైతం ఇక్కడ మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏంటి సమస్య, ఆలయ అభివృద్ధి ఎందుకు కుంటుపడుతుంది అనేది ఒకసారి గ్రామస్తుల మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి సార్ సమస్య? విషయం ఏం జరిగిందంటే 2019లో గుడి స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసిన తర్వాత మాకు వచ్చిన 76 లక్షల రూపాయలకి వెళ్ళి వాళ్ళు 75 లక్షలు విత్డ్రా చేసి కాంట్రాక్టర్కు 68 లక్షల చిల్లర ఇచ్చిర్రు. ఇంకా 5 లక్షల రూపాయలు వాళ్ళు ఏం వెంకటరామారావు అంటే మాజీ సర్పంచ్ ఆయన లెక్కలు చెప్తలేడు. లెక్కలు చెప్పకపోగా మేము ఒకరోజు గుడి మొదలు పెడితే వాళ్ళందరూ వచ్చిర్రు. లెక్కలు అడిగితే చెప్పలేదు. చెప్పకపోయినా కూడా ఇస్తామా ఏం సంగతి అంటే మేము స్టేట్మెంట్ తీసిస్తా అది ఇస్తా అని కాలపాయం చేసుకుంటా జరిపిన తర్వాత కూడా సరే ఇలా పోతే రేపు వస్తుంది పెద్ద మనిషిగా ఎటు పోతాడు ఊళ్ళనే ఉంటాడు కదా లెక్క తర్వాత చెప్తాలే అని మేము ఏం చేసినామంటే 4 సభ్యులం అనుకొని ఊరందరి ప్రోత్సాహంతో మేము మనిషికి 1,50,000 రూపాయలు వేసుకొని గుడి స్టార్ట్ చేసి నడిపించిన తర్వాత 5 లక్షలు వేసుకొని కాంట్రాక్ట్కి ఇచ్చి కాగితం రాసుకొని బాండ్ పేపర్ రాసుకొని మీకు ఎట్లయితే అమౌంట్ ఇవ్వాలనో మేము ఇస్తాం దానికి జిమ్మదారు మేము అని చెప్పి ఒప్పుకొని అమౌంట్కు ఆ తర్వాత ఆయన వచ్చి మేము 5 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన పని మొదలుపెట్టిన తర్వాత సక్రమంగా జరుగుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకనాడు మేము ఏం చేసినాం కదా అంటే ఊరందరికీ తెలవాలి కదా. ఊరందరికీ ఏ విషయం తెలవాలంటే మనం ప్రతిష్ట పెట్టుకోవాలంటే ఒక 3 రోజులు శృంగేరి పీఠాధిపతులను కానీ పెద్దలను వాళ్ళని రమ్మనాలంటే 3-4 నెలలు టైం పడుతుంది. అందుకోసం మనం ప్రతిష్ట కాకుండా మనం కర్ర పెట్టినాడు అందరం అనుకొని పిలిచి ఆ రోజు ప్రతిష్ట గురించి మాట్లాడుకుందాం, అందరికి షార్టింపు వేయాలి, మేము పెద్దవాళ్ళతో ఫోన్ చేసి చెప్పాలని చెప్పి మేము అనుకున్నాం. చేసినాం. అదేవిధంగా చేసి ఊరు షార్టింపు చేసినాం. పిలిచినప్పటికి కూడా వాళ్ళు ఏం చేసిరు అంటే మీరే ముందర పడతారా, మీరు అవసరం లేదు, మీరు ఎట్లా చేస్తారని చెప్పి నాగరాజన్, నేను, బండి సీను, బాలగొండ సీను అలియాస్ బండి సీను, సంజీవరావు మా ముగ్గురు మీద పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేసినా పర్వాలేదు, చేస్తే ఏంటి కేసు అయితే మేము జైలుకు పోవడానికి సిద్ధమే, గుడి కంప్లీట్ కావాలనే ఆలోచనతో మేము ఇక్కడ దిగి అయ్యగారును కూడా బెదిరించారు. ఆయన రాలేదు కొదురుపాక నుండి. ఆయన రాకపోతే కూడా మేము వేరే అయ్యగారును వేరే కాంచెల్లి ఇద్దరికి తెప్పించి సరే మీరు ఉండుర్రి, మీకు ఏదైనా మాజిమారు మీరు కడప పెట్టదాకుంటే సరిపోతుంది, గ్రామస్తులందరూ వస్తారు, వాళ్ళ ముందర మేము కడపెట్టుడు అయిపోయిన తర్వాత ప్రతిష్ట గురించి కూడా మాట్లాడుకొని ఏ విధంగా అయితే బాగుంటుంది ఎట్లా అయితే బాగుంటుంది అని కమిటీ అనుకుందామని చెప్పి మేము అనుకున్నాం. దానికోసం వీళ్ళు ఏం చేసిర్రు, మీరు కడప ఇప్పుడు పెట్టుడే వద్దు, మీరు ఎట్లా పెడతారో మేము చూసుకుంటాము అని బెదిరించి ఇవాళ గడబిడ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో మీ మీద ఏమని దరఖాస్తు ఇచ్చారు సార్? మీరు కడప పెట్టద్దు, మీరు ఎట్లా పెడతారు, మీరు అసలు పెట్టదు మాకు చెప్పకుండా మీరు ఎట్లా పెడతారు, చెప్తేనేమో రారు, మళ్ళీ చెప్పలేని బదనాము, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఇది ఒకటి. మళ్ళీ బదనాం చేసి ఇట్లా మా మీద కేసు పెట్టి బెదిరిస్తే సరే ఊరందరూ ఉన్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి అర్థమైపోతుంది ఏందని తెలుస్తుంది అని చెప్పి మేము సైలెంట్గా ఉండి ఇక్కడికి వచ్చి చేస్తే ఇవాళ ఇది జరిగింది. ఓకే సార్ చెప్పండి, ఆలయానికి సంబంధించిన పూర్తి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చడం జరిగింది, దీనిలో ఎవరెవరు ఎన్ని తీసుకున్నారని మీరు భావిస్తున్నారు సార్? అయితే ఇక్కడ ఆలయం నుండి ఇక్కడ మాది కొదురుపాక ముంపు గ్రామము, మిడ్మానర్లో మాది ఒక ఊరు ముంపు గ్రామము. అయితే మా ఊరికి 73 లక్షలు వచ్చినాయి. 5 టెంపుల్ కలిసి 73 లక్షలు వస్తే అందులోకి వెళ్ళి ఎల్లమ్మ గుడికి ఒక 3 లక్షలు తీసారు, ప్లస్ 67,89,000 ఒక మేస్త్రికి మాట్లాడారు, 84 లక్షల ఆయనకు మాట్లాడి చేసారు. అయితే ఇందులోకి వెళ్ళి ఏమైందంటే ఇంట్రెస్ట్తో యాడ్ అయితే టోటల్ ఇంట్రెస్ట్తో యాడ్ అయినాయి, ఏది 85 లక్షల దాకా 84 లక్షల దాకా వచ్చినాయి, ఇంట్రెస్ట్తో యాడ్ అయినాయి. అయితే అందులో 6 చెక్కులేమో రూల్స్ ప్రకారం ఇచ్చిండు, ఇంకొక 3 చెక్కులు ఒకటి ఎల్లమ్మ గుడికి ఇచ్చారు, ఇంకా 2 చెక్కులు 3 చెక్కులు అసలు ఇంకా దాన్ని ఎవరికి ఇచ్చిండు, ఏమైంది, నిధుల దుర్వినియోగం అయింది, ఏదైంది, మాకు ఇస్తాం 3 రోజులలో అని చెప్పారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు, అది ఇవ్వలే. ఊళ్ళో ప్రతి దాని దగ్గర ఒక డాక్టర్ సాబ్ ఉంటారు, తను 2,75,000 కంటే ఇక్కడ ట్రస్ట్ ఉన్నది, వాళ్ళు 2,75,000 ఇచ్చారు, వాళ్ళది చందా తన దగ్గరే ఉన్నది 6 సంవత్సరాల నుండి. ఊళ్ళో స్కూల్ మొత్తం స్కూల్ వ్యాన్లు కాలేజ్ వ్యాన్లు ఇక్కడ ఊళ్ళో ఇంట్లో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు 4,50,000 అన్నీ. నేను ఇల్లు కట్టుకుంటా అంటే నువ్వు 50,000 గుడికి రాయాలి, నేను ఇది చేసుకుంటా పలాంది అని అంటే నేను నాకు 50,000 ఇవ్వాలి, అట్లా 4,50,000 అవి 2,75,000 ఒక డాక్టర్ సాబ్ దగ్గర తీసుకొని మొత్తం 7,25,000 అవి దుర్వినియోగం చేసిండు. అవి లెక్కలు అడుగుతాయి, ఇప్పటివరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి ఏది మా గుడి లెక్కలు చూపించమంటే ఇప్పటివరకు 3 రోజులలో తెచ్చి అన్నది 1 నెల రోజులు అవుతుంది, ఇంతవరకు తెచ్చియలేదు. మేము అడిగినాం, ఒక మధ్యలో వ్యక్తి అడిగితే బాధ్యత పెట్టిండు, ఆ బాధ్యత ఏమని ఒక వ్యక్తిని అడుగుంటే ఆ వ్యక్తిని 4 కలిసి పోయి అడిగితే ఇస్తా నా దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది అనుకుంటా కాలయాపన చేసుకుంటూ వచ్చిండు. సరే అయితే ఏమైంది, అవి ఉండని ఫస్ట్ అవి లెక్క ఎట్టుపోతుంది అనుకుని మేము 4 మనిషికి ఒక డబ్బులు ఇచ్చి ఆ సుతారికి ఒక 7 లక్షలు ఇచ్చినాం. ఇప్పటివరకు 7 లక్షలు ఇచ్చి ఇంకా 9 లక్షల చిల్లర మేము ఇవ్వాలి.
ఇవ్వాలని మేము ఊరికి చందాలకు అంటే మా ఊరి గ్రామస్తుల దగ్గర చందా తీసుకొద్దాని బయట తీసుకొస్తే వాళ్ళు మీరు ఇవ్వకండి, మీరు ఇది ఇవ్వకండి, మీరు వాళ్ళతో తిరగకూర్రి అని వీళ్ళని బెదిరించుకుంటా ఒక్కొక్కరిని ఇంట్లోనే కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిని బెదిరించుకుంటా ఒక్కొక్కరిని అది చేసుకుంటా ఈయన 72 నుండి ఒకటే సర్పంచ్ ఈ ఊరి జనాన్ని మొత్తం అరాచకం చేస్తుండు. ప్రతి ఒక్క కులాన్ని అరాచకం చేసిండు. ప్రతి ఇంటి నుండి బాధితులే దొరా నేను నరే నేను లేకుండా ఎవడు కడతారా నేనే ముందు అని ఇదే దురహంకారం చూస్తుండు. నేను ఒక వెలుమనే, నేను దొరని కాదు, నేను సామాన్యున్నే, అందరితో సామాన్యునే ఉంటున్నా. కానీ నేను అహంకారంతో ఆయన 72 నుండి ఆయననే దాడులు చేసుకుంటా ప్రతి ఒక్కరి ఇంటిపై దాడులు చేసిన చరిత్ర ఆయనది. చంపించిన చరిత్ర మన ఒక్కొక్కరిని కొట్టించిన చరిత్ర ఆయనది. వెంకటరామారావు కానీ అతను ఈ కొదురుపాకల ఈరోజు మేము కడప ప్రతిష్ఠ చేసుకుందామంటే ఊరు చాటింపు చేసినా కానీ అందరిని అడ్డుకొని ప్రజలను అడ్డుకొని కులానికి ఇద్దరిని మొత్తం ఒక సంఘ అనుచరులను తోలుకొచ్చి మా మీద కొట్టడానికి బెదిరిస్తాను. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు 3 మీద. 4 అనుకున్నప్పుడు ఒకరిని విడిచిపెట్టి 3 మీద కేసు పెట్టిండు. ఎందుకంటే మమ్మల్ని చీల్చుకొని దాన్ని రాజకీయం చేయాలని చేసి ఇదంతా చేసి మాకు చేసిండు. ఇలా కడప ప్రతిష్ఠ చేద్దామన్న వరకు ఎస్ఐ గారికి మాకు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మమ్మల్ని ఆపిండు. అది జరిగింది. ఓకే అంటే ప్రస్తుతం మీరు చెప్పిన ప్రకారం అయితే ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఇది చినికి గాలివానగా మారే పరిస్థితి కాబట్టి దీనికి ఎలాంటి సమస్య అయితే పరిష్కారం అయితే అని మీరు భావిస్తున్నారు సార్? మేము ఎలాంటి సమస్య పరిష్కారం అంటే ఇప్పుడు మేమేమంటున్నాం, ఇప్పుడు అడిగే వాళ్ళు మేము ముందుకు వచ్చినాం. కనీసం వాళ్ళు 7 సంవత్సరాల నుండి గుడి ప్రారంభమై 7 సంవత్సరాలు జరిగింది కాబట్టి మీరు మాకు చెప్పలేదని అంటారు, మేము మీకు చెప్పలేదు చెప్పినామని మేము అంటున్నాం. అవన్నీ కాకుండా మీరు ఒక మనిషిని సూచించండి, ప్రతి కులానికి ప్రతినిధులు 2 ఉండాలంటే అదే కులం నుండి ఒకళ్ళు మీరు సూచించండి, ఒక కులం నుండి అదే కులం నుండి మేము ఒకరిని సూచిస్తాం. అయితే కుల సంఘం నుండి ఎన్నుకుంటానంటే అది ఆయన ఏకఛత్రాధిపతి, ఆయనకు భయపడి ఎవరు చెప్తలేరు. అందుకొరకు మేము చెప్పిన వ్యక్తి ఒకరు రావాలి, ఆయన చెప్పిన వ్యక్తి ఒకరుగా అట్లా కమిటీగా ఒక 15 మందితో 20 మంది అంటే 10 కులాలు ఉన్నాయి. మేజర్ కులాలు ఒక 10 కులాలు అంటే 10 రెండ్ల 20 మంది. నువ్వు 10 మందిని సూచించండి, మేము 10 మందిని సూచిస్తాము. అట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం. లేదు అంటే ఆయననే ఏకఛత్రాధిపతి మమ్మల్ని తాడు చేసి కొట్టించడానికి ప్రయత్నం చేసిండు. మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఈవెన్ పోలీస్ కోత కూడా మమ్మల్ని అడ్డుకున్నాడు. అయ్యగారిని కూడా కిడ్నాప్ చేసిండు. మళ్ళీ మేమే మాట్లాడినామని మా మీద ఉల్టా చేస్తుండే అయ్యగారు. అది ఓకే ప్రస్తుతం అయితే ఆలయ అర్చకుని సైతం కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అని ఇక్కడ ఉన్న మరికొంతమంది అయితే వెల్లడిస్తున్నారు. ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు, మాకైతే అన్యాయం జరుగుతుంది, మా ఆలయానికి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారు, వారి సొంత ఖర్చులకు ఉపయోగిస్తున్నారంటూ కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు వెల్లడిస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఆలయ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా గ్రామ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? మేము ఒకటే చెప్తున్నాం, తనకు ఆయన చెప్పిన విధంగానే మేము కమిటీ వేసినాము. 4 పేరు మీదనే రాసి ఇంట్లో ఏంటంటే డబ్బులు కూడా అయిపోయినాయి. ఒక గవర్నమెంట్ నుండి వచ్చిన డబ్బులు కూడా 73 లక్షలకు 76 లక్షలు డ్రా చేసిండు, మితితోటి ఉన్నాయి. అలా రూపాయి కూడా లేకుండా విత్డ్రా చేసి ఇప్పుడు గుడి కట్టడానికి ఎక్స్టెన్షన్ ఆయననే నా ఇంటి నుంచి 10 లక్షలు ఇస్తాను ఎక్స్టెన్షన్ చేసి ఒక కాంట్రాక్టర్కు రాసిచ్చి ఆ రోజు కూడా మేము అడిగినాం, ఏంది మరి ఎవరు ఇస్తారు, మన దగ్గర డబ్బులు లేవు, ఎట్లా చేద్దాము ఈ గుడి డెవలప్మెంట్ అంటే ఆయన ఏమన్నా నా కొడుకు ఇస్తారు నేను ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి ఇచ్చి 10 లక్షలు ఎక్కువ రాపిచ్చి ఈ జనాలను ఎట్లా నేను చెప్తేనే వేదంగా వినాలే, ఈ 10 లక్షల రూపాయలు కూడా ఆయన అసలు కాంట్రాక్ట్కి ఇచ్చిండా లేదా కూడా తెలియదు, పేపర్ రూపకంగా రాసిండు, దానిలో పైసలు లేవని ఈ గుడి ఇప్పటికి 7 సంవత్సరాలే ఇదే సమస్యలతోటి ఆపుతుండు. ఆపినందుకు మేము గ్రామస్తులం ఏం చేసినామంటే అందరం కలిసి దీన్ని ఏం చేద్దాం, మనం అభివృద్ధి అవుతలేదు 7 సంవత్సరాల నుంచి, మనం పక్కూర్లకు టెంపుల్లకు వెళ్ళడానికి పోతున్నాము, ఎవరైనా చనిపోతే నిద్రలకు కూడా పక్కూర్లకు వెళ్తున్నామన్న బాధతోటి మేము ఊరు ఐక్యతతోటి మేము ఒక 4 వచ్చి సరే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి పాండు అని మేము ఒక కాంట్రాక్టర్ని పిలిచినాం. ఆయన అడిగితే నాకు ఇంకా 16,70,000 రూపాయలు రావాలి, మీరు ఇప్పటివరకు మాకు డబ్బులు వస్తలేవు, మరి ఎట్లయితే నేను కట్టను, నాకు డబ్బులు వస్తేనే కడతాను అంటే మేము ఒకటే చెప్పినాం, సరే తను వదిలిపెట్టండి, అదే వెంకటరామారావు నీకు అప్పుడు రాసిచ్చిండు కదంటే రాసిచ్చిండు, ఎవరు ఇచ్చిండు అని కూడా ఈ గ్రామ సభలనే అడిగినాం. ఆయన ఇంకా 10 లక్షలైనా ఎక్కువ ఇస్తా అని అన్నాడు, ఇప్పుడు తప్పించుకున్నాడు, నేను రాలే మీరు అడిగిరు కాబట్టి వస్తున్నా, డబ్బులు ఇస్తే చేస్తా అన్నాడు. అన్న తర్వాత మేము ఏం చెప్పినాం, సరే మరి ఎన్ని డబ్బులు ఇస్తే చాలా చేస్తారంటే 5 లక్షలు ఇవ్వండి, ఇప్పుడు మిగతా రూపాయలు మరి మీరు ఎట్లా చేస్తారంటే మేము ఒకటే చెప్పినాం, చందాల ద్వారాగానే మీరు లేదంటే మా సొంతంగానే మేము డబ్బులు ఇచ్చి మీకు పూర్తి కంప్లీట్ చేసే బాధ్యత అది, డబ్బులు మొత్తం ఇస్తాను మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత తను ఏం చేసిండు, ఇప్పుడు ఇట్లా కూడా మీరు డెవలప్ చేసి మనం కాదనుకుంటే చేస్తారా, ఈరోజు ఇది ఎట్లయినా వీళ్ళు చేసిర్రు అనుకో నా పేరు పడిపోతుంది, నా దొరతనం పోతుంది, నేను అనేది 50 సంవత్సరాల చరిత్ర వెనుక వాడతా. ఇన్ని రోజులు చందాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆయన దగ్గర ఉన్నాయి, మరి ఈ చందాల పైసలు మేము రాయాలంటే మేము ప్రతి ఒక్క ఇంటికి చందాకు పోతే మేము రాసినాం అంటుర్రు, మరి ఆ చందాలు రాసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఒక పేర్లు కూడా మాకు చెప్పలే, ఎన్ని తీసుకున్నాడు కూడా మాకు చెప్పలే. ఆయన మేము ముంగడవాడి పూర్తి డబ్బులు గ్రామ
ప్రజలతోటి మేము అందరం మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకొని ఇది నలుగురు పేరు మీదనే ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చోండి రాసినాం, మీరే చేయండి అన్నాడు. మళ్ళీ చేసిన తర్వాత ఇప్పుడు ముహూర్తం పెట్టి చేసిన తర్వాత అహంకారంతో దొరాని అహంకారంతో ఇప్పుడు వచ్చి ఈ ప్రతిష్టను చెడగొట్టిండు. ఆయనకు మంచిది కాదని మేము చెప్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు మాట్లాడడం జరిగింది. దొర అనే అహంకారంతో కొంతమంది అయితే మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు, ప్రధానంగా మమ్మల్ని అణిచివేసే ధోరణికి పాల్పడుతున్నారంటూ ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ప్రధానంగా వెల్లడిస్తున్నారు. మా ఆలయ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అడ్డంకులైనా ఖచ్చితంగా తొలగించి మా ఆలయ అభివృద్ధి చేయాలి, గ్రామాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరిపై ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మరి వారు ఎలాంటి సమాధానాలు చెప్తారనేది ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.